అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్ అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. మనకి చుట్టూ కనిపించేవి, చెవులకు వినిపించేవి ఎన్నో ఉన్నా మనం ఏది చూడాలి, ఏది వినాలో తెలుసుకోవడమే వివేకం. సాయం చేసే మనసు ఉండాలే కానీ నువ్వు పోసేవి నీళ్లే అయినా దాహంతో ఉన్నవారికి అవి అమృతమే. వేసవి వచ్చేసింది. దాహంతో ఉన్నవారికి నీళ్లు అందించండి. చేసిన తప్పులు బయటపడిన తర్వాత తప్పించుకునేందుకు దారులు వెతుకుతారే తప్ప వాటిని సరిచేసుకోవాలని ఆలోచించరు కొందరు. ఇతరుల మాటలు విని మీ నిర్ణయాన్ని ఎప్పుడూ మార్చుకోకూడదు. ఎందుకంటే ఇతరులు సలహాలు మాత్రమే ఇస్తారు, ఆహారం కాదు. అవసరం వచ్చిన ప్రతిసారి అప్పు కోసం చూడడం కన్నా తక్కువ జీతం వచ్చినా ఏదో ఒక పని చేసుకోవడం ఉత్తమం. ఆదాయం తక్కువే అయినా ఆత్మాభిమానంతో బతకొచ్చు. వయసు పెరిగే కొద్దీ కంటిచూపు మందగించొచ్చు, కానీ ఎదుటివారు చేయబోయే మోసాన్ని గ్రహించే శక్తి పెరుగుతుంది. తలుపుకు వేసిన తాళం ఇంటిని కాపాడుతుంది, నోటికి వేసిన తాళం పరువుని కాపాడుతుంది. తాను చేసేది మంచి పని కాదని తెలిసిన ఫలితం మాత్రం తనకు అనుకూలంగా రావాలనుకోవడమే నేటి మనిషి నైజం. కాలం మనకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. వాటిని ఎలా అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకుంటావు అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు కాలాన్ని తిట్టకు. నాకే ఎందుకు ఇలా అవుతుందని ఒక్క మాట గుర్తుంచుకో. కాలం మంచి ఆటగాడికి పోటీ ఇస్తుంది, కానీ చేతగాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. కోరిక కొన్నాళ్లే బతికిస్తుంది, ఆశ మరణించే వరకు బతికిస్తుంది. కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది. ఎవరైనా మన ఆలోచనకు అడ్డుపడరు, కానీ పనులకే అడ్డుపడతారు. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉంటే వాళ్లకు వాళ్లే పక్కకు తప్పుకొని పోతారు. అనుకున్న వెంటనే అన్నీ లభిస్తే మనిషిలో నిర్లక్ష్యం పెరుగుతుందని, కొన్నింటిని అందని జాబితాలో ఉంచుతుంది కాలం. జీవితం గురించి తెలిసిన వాళ్ళు జీతానికి లొంగరు. జీతానికి లొంగిపోయిన వారికి జీవితం గురించి ఆలోచించే తీరిక ఉండదు. మోసం చేసేవాళ్ళు ముందు ఆలోచిస్తారు, మోసపోయిన వాళ్ళు తర్వాత ఆలోచిస్తారు. అంతే తేడా. అవసరానికి మించిన సంపద మనిషికి ఏమిస్తుందో తెలియదు, కానీ ఆకలితో ఉన్న నలుగురికి అన్నం పెడితే మాత్రం నిన్ను భగవంతుడిని చేస్తుంది. భూమిలో ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలకెత్తుతుంది. మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే మన ప్రవర్తన అలాగే ఉంటుంది. శాశ్వతం కాదని తెలిసిన మనిషికి మనీ ఇచ్చే ధైర్యం మన అనుకున్న వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.